నీ చర్యలే, నీ చేష్టలే నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మీరు ఎరుగుదురు కదా, షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఫినెహాసు హోఫ్నీనులను చరిత్రహీనులుగా మిగిల్చింది వాళ్ళు చేసిన క్రియే. అదే మందిరంలో సమూయేలును చరిత్రకారుడిగా మార్చింది అతడు చేసిన పనే. లోకంలో కూడా మహాత్మా గాంధీ మహాత్ముడు అంటాం. కారణం ఏంటంటే ఆయనను మహాత్ముడిగా నిలవబెట్టింది ఆయన చేసిన చర్యే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు అంటాం. ఆయనను మహానుభావుడిగా మార్చింది అతడు చేసిన క్రియే. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మిమ్మల్నైనా నన్నైనా ప్రపంచంలో ఏ వ్యక్తినైనా చరిత్రకారుడిగా మార్చేదైనా చరిత్రహీనులుగా మిగిల్చేదైనా నువ్వు చేసే పనులు, నీ చేష్టలే నీ స్థాయి స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. చరిత్ర ప్రారంభమైనది మొదలుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడి లిఖించబడిన ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరయ్యా అని ఆలోచిస్తే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆయన అంత గొప్ప చరిత్రకారుడిగా నేటికి పిలువబడ్డాడంటే ఆయన చర్యలు, ఆయన చేష్టలు, ఆయన ప్రవర్తన ప్రపంచంలో ఏ వ్యక్తి బ్రతకలేనంత నీతియుక్తంగా ప్రభు బ్రతికాడు. కాబట్టే నేటికి ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితపు వాడైనా ఓ చరిత్రకారుడిగా మాత్రమే కాదు, జగద్రక్షకుడిగా సృష్టిలో మిగిలిపోయాడు. మీతో నేను చెప్పే మాట, నేను చరిత్రకారుడిగా నిలిపేదైనా చరిత్రహీనుడిగా మిగిల్చేదైనా నీ క్రియలే నీ భవిష్యత్తును శాసిస్తాయి అనేది ఖచ్చితం. అయితే ఈరోజు ఒక యవనస్తుని గురించి మీతో పంచుకోబోతున్నాను. ఆ యవనస్తుడి పేరు ఫినెహాస్. విన్నారు కదా, ఫినెహాస్. మోయాబు మైదానంలో ఈ యవనస్తుడు చేసిన క్రియను కీర్తనకర్త శ్లాఘిస్తూ, అంటే కీర్తిస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. చదవండి, అది 106వ కీర్తన 31వ చరణం. 106వ కీర్తన 31వ చరణం. నాతో కలిసి అందరి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఇది ఎవరిని గూర్చి రాయబడిన మాట అంటే ఫినెహాసును గూర్చి రాయబడిన మాట. నిత్యము తరములన్నిటిలో, అంటే తరములన్నిటిలో అంటే ఒక ఫినెహాసు తరంలో మాత్రమే కాదు, ఆదాము తరం మొదలుకొని నేటి వరకు తరములన్నిటిలో నీతియుక్తమైన పని చేసిన వాళ్ళు ఎవరయ్యా అని నీతియుక్తమైన పని చేసిన వాళ్ళ జాబితా ఒకవేళ రాస్తే ఆ జాబితాలో అగ్రజుడిగా నిలిచేది ఎవరో తెలుసా? ఫినెహాస్. అతని నీతియుక్తమైన క్రియ అతని చరిత్రకారుడిగా మార్చింది. ఈ రాత్రి మనం మాట్లాడుకోవటానికి, పరిశుద్ధ గ్రంథంలో ఫినెహాసు గురించి రాయబడటానికి అతను ఒక అద్భుతమైన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలవటానికి కలిగిన కారణం ఏంటంటే అతడు చేసిన ఆ పని తరములన్నిటిలో నిత్యము అతడు చేసిన ఆ పని అతనికి నీతిగా ఎంచబడింది అని ఫినెహాసు గూర్చి రాసింది. అంటే తరములన్నిట అంటే దావీదు తరం కానీ, సమూయేలయ్య గారి తరం కానీ, గతంలో ఎన్ని తరాలు ఉన్నాయో, తర్వాత ఎన్ని తరాలు ఉన్నాయో, వారందరిలో అత్యంత నీతియుక్తమైన పని చేసిన వాళ్ళు ఎవరై అంటే ఫినెహాసు అంటాడు. అసలు ఈ ఫినెహాసు ఏం చేశాడు? అతడు చేసిన దాన్ని బట్టి దేవుడు ఆయనకిచ్చిన ప్రతిఫలం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇదంతా చదవటానికి సమయం ఉండదు, కానీ జస్ట్ మీకు రెఫరెన్స్ చెప్తాను. సంఖ్యాకాండం
25వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు. ఇదంతా చదవటానికి సమయం ఉండదు కనుక జస్ట్ మీకు రెఫరెన్స్ చెప్తున్నాను, రాసుకోండి. తర్వాత దాన్ని మీరు ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు. ఇక నా వైపు చూడండి. మోయాబు మైదానంలో ఇశ్రాయేలు ప్రజలు దిగారు. బిలాము ఇశ్రాయేలును శపించాలనుకున్నాడు, వాడి వల్ల కాలేదు. ఇప్పుడు తంత్రంగా ఏం చేశాడంటే, మోయాబు స్త్రీలను, మిద్యానీయుల స్త్రీలను ఇశ్రాయేలీల మీదకి ఉసిగొల్పాడు. ఇశ్రాయేలీలు ఇక్కడ వావి వరసలు మరిచి ఆ మోయాబు స్త్రీలతో, మిద్యాను స్త్రీలతో చీకటి కార్యక్రమాలు చేయటం ప్రారంభించారు. దేవుడు అసహించుకునే పాపాల్లో 2 ప్రధానమైన పాపాలు, ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఈ 2 కార్యక్రమాల్లో ఇశ్రాయేలీలు మునిగి తేలుతూ ఉంటే దేవుని తెగులు ఇశ్రాయేలు మధ్యలో ప్రారంభమైంది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఒక్క తెగులు వల్ల సుమారుగా 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ తెగులు బారిన పడి చనిపోయారు. 24,000 మంది చనిపోయారంటే నేను ఎప్పుడు చెప్తా కదా, వ్యక్తి ఏ ఒక్కనాటికి ఒంటరివాడు కాదు, వ్యక్తి ఒక వ్యవస్థ. 24,000 మంది చనిపోతే ఆ 24,000 మంది సంబంధికులు ఉన్నారు కదా, ఇంట్లో ఒక యజమానుడు చనిపోయాడు అనుకోండి. ఆ యజమానుడు ఒక్కడు చనిపోతే భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, తాత ముత్తాతలు వీళ్ళందరూ శోకమెత్తి ఏడుస్తారు కదా. ఒక వ్యక్తి చనిపోతే ఇంత సమూహం ఉంటుంది. ఇక్కడ చనిపోయింది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 24,000 మంది చనిపోయారు. 24,000 మంది చనిపోతే 24,000 కుటుంబీకులు వారి వారి గుడారాల ఎదుట శోకమెత్తి ఏడుస్తూ ఉంటే, షిమియోను గోత్రానికి చెందిన ఒక యవనస్తుడు, ఎంత ఘోరం కళ్ళ ముందు జరుగుతున్నా ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, మిద్యానీయు స్త్రీలలో కొజ్బీ అనే ఒక యవనమ్మాయిని తీసుకొని ప్రజలందరూ చూస్తూ ఉండగానే, విచిత్రం ఏంటో తెలుసా, దైవజనుడైన మోషే కన్నుల ఎదుట, ఇశ్రాయేలీల కన్నుల ఎదుట ఆ అమ్మాయిని తీసుకొని, చూడండి ఎంత తెగిడిచాడో. దైవజనుడైన మోషే చూస్తూ ఉండగా, సర్వసమాజం చూస్తూ ఉండగా ఆ స్త్రీని తీసుకొని వెళ్తున్నాడు, చీకటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది ఫినెహాస్ చూశాడు. నాకెందుకులే అని అనుకోలే. వాళ్ళు చీకటి కార్యక్రమం చేస్తున్న స్థలం తనకు తెలిసి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అని తొంగి చూడలేదు. ఏం చేశాడో తెలుసా? ఈటె చేతబుని పాపం చేస్తున్న ఆ స్థలానికి వెళ్ళి ఒక్క పోటుతో ఇద్దరిని పొడిచి చంపేశాడు. ఎప్పుడైతే చంపేశాడో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో తెగులు నిలిచిపోయింది. అప్పుడు దేవుడు అంటాడు, ఈ ఫినెహాస్ ఎవరో తెలుసా? నేను ఓర్వలేని దాన్ని ఇతడు ఓర్వలేకపోయాడు, నేను సహించలేని దాన్ని ఇతడు సహించలేకపోయాడు, నేను అసహించుకునేదాన్ని ఇతడు అసహించుకున్నాడు. కనుక నా నిత్య యాజకత్వం, సమాధానమైన నిబంధన నేను ఫినెహాసుతో చేస్తున్నానని చెప్పి ఆ యవనస్తుని ప్రశంసిస్తూ చివరికి ఇక్కడ అంటాడు, అతడు చేసిన ఆ పని, విన్నారా? అతడు చేసిన ఆ పని తరములన్నిటిలో అతనికి నీతిగా ఎంచబడింది. ఇతడు చేసిన ఈ అద్భుతమైన పనే పరిశుద్ధ గ్రంథమనే ఈ గ్రంథంలో, ఈ చరిత్ర పుటలో ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుని యొక్క వాక్యం ఆవిష్కరించింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి ఒక 5 శ్రేష్టమైన పాఠాలు మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
మొట్టమొదటి మాట చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరు ఈ మాట చెప్పండి. ఇదిగో, అందరూ ఇదిగో, మోషే కన్నుల ఎదుటను, ఎవరి కన్నుల ఎదుట? మరలా మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను, ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. 7వ వచనం. యాజకుడైన అహరోను మనమడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి, చూడండి ఆ మాటలు, సమాజము నుండి లేచి ఈటె చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీల వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుణ్ణి ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయాను. 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఒకసారి చూడండి, 24,000 మంది తెగులు చేత చనిపోయారు కదా. కళ్ళ ముందు మరణాన్ని చూశాడు కదా, చెవులతో ఈ ఏడ్పు వింటున్నాడు కదా, ఈ మరణానికి కారణం ఏంటో వీడికి తెలుసు కదా. తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీతో పాపం చేయటానికి తీసుకొని వెళ్తున్నాడు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి తన బ్రతుకులో పాపానికి చోటిస్తే, తన బ్రతుకులో ఎంత నష్టం కలుగుతున్నా, తన చుట్టూతో ఉన్నవాళ్ళు ఎంత శాపాన్ని అనుభవిస్తున్నా వాడు గ్రహించలేడు. తమ్ముడు, ఆ ఫోటో చూపించు, చక్కటి ఫోటో పెట్టారు చూడండి. స్క్రీన్ వైపు చూస్తేనే ఇంకా మీకు బాగా అర్థమైంది. మనోడు పొగరాయుడు, గమనించండి. ఏ రాయుడు? పొగరాయుడు. ఈ రాయులు కొంతమంది ఉంటారు, ఈ రాయులు కొంతమంది ఉంటారు. తమ్ముడు, ఆ ఫోటో పెద్దగా చూపించు, ఎందుకంత పిసినారితనం. చూడండి, పొగ తాగుతున్నాడు, ఊపిరితిత్తులు పాడైపోతాయి, తెలుసాడికి నష్టం జరుగుతుంది, తెలుసాడికి. అయినా నష్టం జరుగుతున్న దాన్ని గ్రహించలేడు. మొట్టమొదటి మీతో నేను పంచుకునే మాట ఏంటంటే, జరుగుచున్న నష్టం, శాపం గ్రహింపనివ్వదు పాపం. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, నీ జీవితంలో ఏ పాపానికి నువ్వు చోటిచ్చినా నీ పాపం ఏం చేస్తో తెలుసా? నీ జీవితంలో నువ్వేం కోల్పోతున్నావో, ఏమి నష్టపోతున్నావో, ఆ పాపం నిన్ను ఎంత దీనస్థితికి తీసుకుని వెళ్తుందో, నిన్నెంత నాశనం చేస్తుందో గ్రహించలేని ఒక గుడ్డివాడిగా నీ పాపం నిన్ను మారుస్తుంది. నాకు ఇక్కడ అర్థం కాని మాట ఏంటంటే, 24,000 మంది చనిపోయారండి. ఒక్కలు కాదు, ఇద్దరు కాదు. శవాలు గొట్టలుగా పడి ఉన్నారు. భార్యను పోగొట్టుకొని భర్త ఏడుస్తున్నాడు, భర్తను పోగొట్టుకొని భార్య ఏడుస్తుంది, తల్లిదండ్రులను పోగొట్టుకొని పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలను పోగొట్టుకొని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇంత దారుణమైన మరణ మృదంగం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మారుమోగుతూ ఉంటే, ఈ యవనస్తుడు కళ్ళతో చూశాడు, చెవులతో వింటున్నాడు. ఎంత నీచమైన కార్యం, ఎంత ఘోరమైన కార్యం ప్రజల మధ్యలో జరుగుతున్నా, ఈ ఘోరానికి కారణం ఏంటో తెలిసినా అదే తప్పు చేయటానికి వెళ్తున్నాడు ఈ యవనస్తుడు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు పాపానికి చోటిస్తే, తమ్ముడు నా వైపు చూడు, అది ఏ విధమైన పాపమైనా కావచ్చు. నీ జీవితంలో నువ్వు పాపానికి చోటిస్తే నువ్వేం కోల్పోతున్నావు, ఏమి నష్టపోతున్నావు, నీ జీవితంలో ఏమైపోతుంది, రేపు నీ భవిష్యత్తులో నువ్వు ఎట్లాంటి శాపాన్ని మూటగట్టుకుంటావు, ఇది నీలో ఉన్న పాపం నిన్ను గ్రహించనివ్వదు, ఒక గుడ్డోడిగా మారుస్తూ.
నువ్వు అనుకుంటావు నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని. ఎంజాయ్ కాదు, ఎండ. నీ జీవితానికి ఒక ముగింపు పలుకుతుంది అన్న సంగతి ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఫరో ఉన్నాడు కదా, తన హృదయ కాఠిన్యాన్ని బట్టి ఎంతో నష్టం ఐగుప్తు దేశంలో కలుగుతుంది. పంటలు పాడైపోయాయి తన పాపాన్ని బట్టే, పశువులు చనిపోయాయి తన పాపాన్ని బట్టే, గొర్రెల మంద చనిపోయింది తన పాపాన్ని బట్టే, చేతికొచ్చిన పంట మిడతల చేత తినివేయబడ్డాయి తన పాపాన్ని బట్టే, నైలు నదిలో ఉన్న నీళ్లు రక్తంలాగా మారిపోయాయి తన పాపాన్ని బట్టే, ఆ నైలు నదిలో ఉండే చేపలన్నీ చచ్చిపోయాయి తన పాపాన్ని బట్టే, చివరికి చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు ప్రతి వాని ఇంటిలో జ్యేష్ఠుడు చనిపోయాడు. తన పాపాన్ని బట్టే ఇవన్నీ జరుగుతున్న ఫరోను గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటో తెలుసా? చూడండి ఆ మాట. నిర్గమకాండం 7వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. జరిగిన దానిని మనసును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను. అమ్మా నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. జరిగిన దానిని మనసును పెట్టక, ఏం పెట్టలేదట? ఐలరా నా వైపు చూడండి. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు నష్టపోతే, దేవా ఈ నష్టం ఎందుకు కలిగింది? నా పాపాన్ని బట్టా, నా భక్తిహీనతను బట్టా, మీ వాక్యానికి లోబడకపోవటాన్ని బట్టా, నేను ఎక్కడ నీకు అవిధేయత చూపించాను? అయ్యా నీ వాక్యానికి భిన్నంగా నేను ఎక్కడ ప్రవర్తించాను? నీకు దుఃఖాన్ని కలుగు చేసేటట్లుగా ఎక్కడ నేను నడుచుకున్నాను? ఈ నష్టం నా బ్రతుకులో నాకు ఎందుకు కలిగింది? జీవితంలో ఎప్పుడైనా ఏదైనా నువ్వు పోగొట్టుకుంటే, ఏదైనా నష్టం నీ బ్రతుకులో నీ జీవితంలో వాటిల్లితే, ఏదైనా శాపం నీ బ్రతుకును వెంటాడుతూ ఉంటే, ఈ నష్టం శాపం ఎందుకు కలుగుతుందో దాని మీద మనస్సు పెట్టాలి. ఫరో మనసు పెట్టలేదు. దేశమంతా చీకటిమయమైపోయింది. హాయి పట్టణం మీద ఓడిపోయాడు. మనసు పెట్టాడు యెహోషువ. దేవా ఎందుకు మేము ఓడిపోయాం? శాపగ్రస్తం అనేది ఒకటి మీ మధ్యలో ఉంది, దాన్ని తొలగించుకుంటేనే నేను మీకు తోడై ఉంటా, తర్వాత మీకు జయం ఇస్తా. దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు. యెహోషువ ఏం చేశాడో తెలుసా? నష్టం వాటిల్లితే, లైఫ్లో ఇవన్నీ కామన్ అండి, గెలుపు ఓటములు మానవ జీవితానికి సహజం అని అనుకోలే యెహోషువ. విన్నారు ఈ మాట? గెలుపు ఓటములు మానవ సహజం అని అనుకోలే యెహోషువ. ఓడిపోతే ఏం చేశాడో తెలుసా? మోకరించి, దేవా ఎరుకో పట్టణం మీద గెలిచేంగా, హాయి పట్టణం మీద ఎందుకు ఓడిపోయావు? నీ జీవితంలో తమ్ముడు చదువుల్లో ఓడిపోయావా? వ్యాపారంలో ఓడిపోతున్నావా? ఉద్యోగంలో ఓడిపోతున్నావా? భవిష్యత్తులో ఓడిపోతున్నావా? ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతున్నావా? ఈ రాత్రి ఒక్కసారి కూర్చొని, దేవా నా ఓటమి కలిగిన కారణం ఏంటి? ఎందుకు నా బ్రతుకులో నేను అపజయాన్ని పొందుతున్నాను? దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నిశ్చయంగా నీ బుద్ధిహీనత ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. వింటున్నారా? నీ అవిధేయత ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ లోపం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. తెలియచేసిన తర్వాత యెహోషువ ఏం చేశాడో తెలుసా? శాపగ్రస్తమైన దాన్ని తనలో నుంచి తొలగించుకున్నాడు. ఎప్పుడైతే తొలగించుకున్నాడో ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా? ఓడిపోయిన చోటే యెహోషువను విజేతగా దేవుడు నిలవబెట్టాడు. తమ్ముడు, ఈ వాక్యం వింటున్న కుటుంబీకులారా నా వైపు చూడండి. గడిచిన సంవత్సరాల్లో ఎక్కడ మీరు ఓడిపోయారు? ఏ చదువులో ఓడిపోయారు? ఏ భవిష్యత్తులో ఓడిపోయారు? ఏ ఉద్యోగంలో ఓడిపోయారు? ఏ వ్యాపారంలో ఓడిపోయారు? ఏ కుటుంబ వ్యవస్థ దగ్గర ఓడిపోయారు? నీ ఓటమి ఎక్కడో ఒకసారి ఆలోచించు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ ఓడావో అక్కడే నిన్ను గెలిపిస్తాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తలపైకెత్తి విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు. అలా నేను ఊరేగించినట్లుగా జరిగిన నష్టం మీద మనస్సు పెట్టు.
జరిగిన నష్టం మీద నువ్వు మనసు పెట్టట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న పాపం. ఎంత శాపని నేలుబడి చేస్తున్నా, ఎంత ఆర్థిక దారిద్ర్యతని నేలుబడి చేస్తున్నా, నీలో ఉన్న పాపం దాని మీద మనసు పెట్టనివ్వదు. రైట్. రెండవ సన్నివేశం చెప్తాను. రెండవది, దైవ భయం, పెద్దల భయం లేకుండా చేసేది పాపం. చూడండి, ఫోటో చూడండి. తమ్ముడు ఈరోజు మంచి ఫోటోలు పెట్టారు, మీకు మంచి మారు మనసు వచ్చినట్టుంది. చూడండి, ఆడేదో తప్పు చేశాడని చెప్పి నానేదో నోరు తెరిచి గద్దిస్తున్నాడు. నాన్న నోరు 3 ఇంచీలు తెరిస్తే కొడుకు 5 ఇంచీలు తెరిచాడు నోడు. విన్నారు ఈ మాట? పాపం ఎంత భయంకరమైందో తెలుసా? నీ జీవితంలో పాపానికి చోటిస్తే దైవ భయము ఉండదు, పెద్దల భయము ఉండదు. పెద్దల ఒరే ఆయన పెద్ద ఆయనరా, ఆయన ముందు సిగరెట్ తాగకూడదురా అని అన్నాం అనుకోండి, వీడంటాడు పెద్ద, ఎవడికి పెద్ద ఆయన, ఆడి పెద్దోడైతే ఆడి పెద్దరికం వాడి దగ్గరే ఉంచుకొని. ఇంత కూడా భయం ఉండదు, ఇంత కూడా భయం ఉండదు. ఒరే అమ్మ నాన్న వస్తున్నారా, ఒరే అమ్మ వస్తుందిరా, నాన్న వస్తున్నాడు రా అని అంటే, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదా? ఒరే మీ నాన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదురా, ఎవడు చూశాడు, ఈడనే మాటలు. నేను ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నానంటే, ఈ యవనస్తుడు చేసిన పని చూడండి. చూడండి ఒకసారి 25:6 సంఖ్యాకాండం 25:6 చూడండి ఒకసారి ఈ మాట. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. వాడి పేరు జిమ్రీ. వాడి పేరు కూడా చూడండి ఎట్టుందో, జిమ్రీ. జిమ్రీ, ఈ పాపం చేస్తున్న వాడి పేరు జిమ్రీ. సరే, వీడు ఎక్కడ పాపం చేశాడో, ఏం జరిగిందో చూడండి. నాతో కలిసి అందరూ చెప్పండి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచున్న ఇశ్రాయేలీల సర్వసమాజము యొక్క కన్నుల ఎదుటను. ఇశ్రాయేలీల్లో ఒకడు మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఒకసారి నా వైపు చూడండి. వీడు ఈ మిద్యాను స్త్రీ కుజ్బీ ఉంది కదా, దీన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఎవరి కన్నుల ఎదుట? అయ్యా 120 సంవత్సరాలు కురువృద్ధుడు దైవజనుడైన మోషే. ఎవరి మోషే? దేవునిలంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి మోషే? భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో మిక్కిలి సాత్వికుడు. ఎవరి మోషే? నా స్నేహితుడు అని పిలువబడినవాడు. ఎంత గొప్ప నీతిమంతుడు అక్కడుంటే, అయ్యా ఎంత గొప్ప నాయకుడు అక్కడుంటే, ఆ నాయకుడి కళ్ళ ఎదుట, ఆ నాయకుడు చూస్తూ ఉంటుండగా ఆ నాయకుడి కళ్ళ ఎదుట, నాయకుడు కళ్ళ ఎదుటే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు. ఒరే పెద్ద ఆయనరా, అక్కడ మన నాయకుడురా, మన దైవజనుడురా, ఐగుప్తు దాస్యత్వం నుంచి మనల్ని విడిపించడానికి మన కొరకు త్యాగం చేసుకున్న నాయకుడురా, నాయకుడున్నాడు అక్కడ. బిడ్లరా, నీ హృదయంలో నువ్వు పాపానికి చోటిస్తే, నువ్వు వెళ్ళే సంఘంలో సేవకుడు ఎంత గొప్పోడైనా లెక్క చేయవు. లెక్కలేంతను. నీ హృదయంలో నువ్వు పాపానికి చోటిస్తే, అమ్మ ఎంత భక్తి కలిగిందైనా, నాన్న ఎంత భక్తి కలిగిన వాడైనా, ఆ కుటుంబ నేపథ్యం ఎంత భక్తి కలిగిన వాళ్ళైనా, వారి కళ్ళ ఎదుటే, వారు చూస్తుండగానే వింటుండగానే ఎంత నీచమైన కార్యం చేయటానికైనా నువ్వు దిగజారుతావు అన్న సంగతి నువ్వు గ్రహించు. ఇతడు చాటును చేయలేదండి, ఎంత తెగిడిచాడో చూడండి. పాపం, హృదయంలో పాపం కలిగిన ప్రతి వాడు ఎంత నీచమైన కార్యం చేయటానికైనా తెగిడుస్తాడు అని చెప్పటంలో సందేహమే లేదు. మరి ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? మోషే కన్నుల ఎదుట, ఇశ్రాయేలు
కన్నుల ఎదుట ఎంత నిర్భయంగా తీసుకొని వెళ్తున్నాడు. అందుకని బైబిల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందో తెలుసా? వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని రాసి ఉంటుంది. వీడు ఎవడయ్యంటే వాడి కళ్ళ ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఓ పెద్దోళ్ళన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు, ఒక దైవ సేవకుడన్నా భయం లేదు, ఒక నాయకుడన్నా భయం లేదు, ఒక నాయకురాలన్నా భయం లేదు, తల్లిదండ్రులన్నా భయం లేదు. భయము లేని స్థితికి, తెగించే స్థితికి నేను దిగజార్చేది ఏదో తెలుసా? నీలో ఉన్న పాపమన్న సంగతిని గ్రహించు. పవిత్ర హృదయుడు అయితే, అమ్మో దైవజనురా, అమ్మో దైవజనురాలరా, అమ్మో అమ్మ, అయ్యో నాన్న, ఓ తెలియని దైవికమైన భయం నీ గుండెల్లో గూడు కట్టుకుంటుంది. హృదయంలో పాపానికి చోటిచ్చావా? ఏ భయమో ఇక నీకుండదన్న సంగతి ఈ వాక్యం ద్వారా నువ్వు గ్రహించు. జిమ్రీ, విన్నారీ మాట? అందుకని చూడండి, ఏ కుటుంబాల్లోనైనా చూడండి, ఎక్కువ శాతం పిల్లలు ఉన్నారు కదా, వాడు 9వ తరగతికి వచ్చేదాకా తల్లి చాటు బిడ్డ అంటారు కదా, తల్లి చాటు బిడ్డ.